పసుపు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లాంట్స్‌లో ఒకటి. చూడ్డానికి బ్యూటిఫుల్‌గా ఉంటుంది అండ్ పండించడం చాలా ఈజీ. హార్వెస్ట్ చేసి పౌడర్ తయారు చేసుకోవడం అంటే నిజంగా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. ఈరోజు వీడియోలో పసుపు నాటడం దగ్గర నుంచి దాన్ని హార్వెస్ట్ చేయడం వరకు, హార్వెస్ట్ చేశాక దాన్ని పసుపు పౌడర్‌గా మార్చే వరకు ఏమేం చేశానో, మీరు కూడా ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఈ విషయాలెన్నో మాట్లాడుకుందాం. నమస్కారం, నేను శ్రీది. బ్లాసమ్ యువర్ వేకి స్వాగతం. ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపైనే ఫోకస్ చేస్తాం. మీరు పసుపుని గ్రో చేసుకోవాలంటే 2 విధాలుగా గ్రో చేసుకోవచ్చు. టర్మరిక్ రైజోమ్స్ని కొనుక్కోవచ్చు, అంటే దుంపల్ని తెచ్చుకోవచ్చు, లేదంటే పసుపు మొక్కనే తెచ్చుకొని పెంచుకోవచ్చు. మాకిక్కడ అడిలైడ్లో మేము ఆగస్ట్ టు సెప్టెంబర్ టైంలో ప్లాంట్ చేస్తాను. మొక్కలు అప్పటికి దొరకవు యూజువల్గా. సో ఆ దుంపల్నే తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంకా స్ప్రింగ్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఎర్లీ నవంబర్ టైంకి కానీ పసుపు స్ప్రౌట్ అయ్యి మనకి చిన్న చిన్న మొక్కలు సీడ్లింగ్స్ మనకు అప్పటికి కానీ కనిపించవు. అదే మీరు అంటే ఇండియాలో అయితే కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు వెదర్కి, బట్ ఇక్కడ మాత్రం అంత టైం పడుతుంది. ప్లస్ మనం నాటినప్పటి నుంచి 9 months హార్వెస్ట్కి పడుతుంది. అంటే మనము ఇప్పుడు నేను 2024 ఆగస్ట్లో నేను నా రైజోమ్స్ని, టర్మరిక్ రైజోమ్స్ని వేసుకున్నాను. జూలై 2025లో నేను హార్వెస్ట్ చేశాను. మీరు నా జూలై గార్డెన్ అప్డేట్ వీడియో చూస్తుంటే కనుక అక్కడ మీకు హార్వెస్ట్ చేసింది కనిపించింది కదా. ఇంకా ఈసారి మాకేమో ఒక సర్ప్రైజ్ టర్మరిక్ ప్లాంట్ మా రైజ్డ్ బెడ్లో కూడా వచ్చింది. అండ్ ఎంతో రేర్ అండ్ బ్యూటిఫుల్ అయిన టర్మరిక్ ఫ్లవర్ కూడా ఈసారి మేము చూడగలిగాము. మరి ట్యూమరిక్ ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైతే ట్యూమరిక్ ప్లాంట్ మొత్తానికి ఎండిపోతుందో, జస్ట్ ఎండుటాకులు తప్ప మీకు ఇంకా గ్రీన్గా ఎక్కడ ఎప్పుడైతే కనిపించదో అదే రైట్ టైం టు హార్వెస్ట్. మాకిక్కడ అలానే ఉంది చూడండి. ఎండ్ ఆఫ్ జూలైలో అలానే మీరు ఉంచుకోవచ్చు. దాన్ని ఎండుటాకులను వదిలేసి పసుపుని అలానే మీరు స్టోర్ చేసుకోవచ్చు. కానీ మాకు జూలై చాలా రైనీ సీజన్, అందుకని కుళ్ళిపోతాయన్న ఉద్దేశంతో నేను ఎప్పుడైతే రెడీగా ఉంటుందో నేను అప్పుడే ఇమ్మీడియట్గా కుదిరితే హార్వెస్ట్ చేసేసి సపరేట్గా స్టోర్ చేసుకుంటాను. మాకు ఈసారి 2 హార్వెస్ట్ వచ్చాయని చెప్పాను కదా. నేను మీకు ఫస్ట్ పాట్స్లో మేము ఎలా హార్వెస్ట్ చేసామో చూపిస్తాను. మేము వేసిన పాట్ 89 లీటర్ పాట్, అంటే చాలా డీప్ పాట్, ఆల్మోస్ట్ డ్రమ్ సైజ్ అనుకోండి పాట్. ఈ పాట్లో కూడా టర్మరిక్ చాలా రూట్ బౌండ్ అయింది, అంటే ఈ పాట్ కూడా సరిపోలేదు. అసలు మేము పెట్టిందే 1-2 రైజోమ్స్, కానీ ఎంత ట్యూమరిక్ మేము హార్వెస్ట్ చేసామో ఈసారి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్గా నేను చేతితోటి తీయడానికి చాలా ట్రై చేశాను. తర్వాత గార్డెనింగ్ ఫోక్ కూడా యూజ్ చేశాను, కానీ అసలు ట్యూమరిక్ బడ్జే అవ్వలేదు. ఇంకా అందుకని మా డ్రైవేలో ఒక టాప్ వేసి టాప్ పైన మొత్తం ట్యూమరిక్ అంతా గుమ్మరిచ్చి దాన్ని ఫ్రీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చివరికి వచ్చింది. సెకండ్ పాట్ ఏమో ఇంకా హెవీగా ఉండింది. ఇంకా మా వారిని హెల్ప్ అడిగాను, ఆయన దాన్ని లిఫ్ట్ చేసి ఆ ట్యూమరిక్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. సాయిల్ అంతా ఇలా క్లంప్ అయింది అని క్లే సాయిల్ అని అనుకోకండి. మాకు వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. నేను హార్వెస్ట్ చేసే ముందు వీక్ అంతా కూడా వర్షాలు పడ్డాయి. సో ఇంకా ప్లస్ ప్రెడిక్టెడ్ రెయిన్ చాలా ఉండింది ఫాలోయింగ్ వీక్స్ కూడా. అందుకనే ఇంకా నేను హార్వెస్ట్ చేసేసాను. అంటే దుంపలన్నీ కుళ్ళిపోతాయేమో అని భయం వేసి ఇంకా అందుకే పసుపు రైజోమ్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఏమో మా రైజ్డ్ బెడ్స్లో ఉన్న ట్యూమరిక్ని హార్వెస్ట్ చేస్తున్నాము. అసలు ఇదైతే నేను వేయలేదు, ఎలా వచ్చింది అనేది ఒక $1 million క్వశ్చన్ అనమాట. కాంపోస్ట్లోంచి ఏదైనా దుంపలు పడి వచ్చాయా ఏంటి అనేది అయితే అస్సలు తెలియదు. బట్ నేనేమీ రిగ్రెట్ చేయట్లేదు, సాడ్గా ఫీల్ అవ్వట్లేదు అది వచ్చిందని.
ఎందుకంటే రైజ్డ్ బెడ్లో మాకు వచ్చిన దుంపల సైజు ఎంత పెద్దగా ఉండిందో అండ్ చాలా హార్వెస్ట్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్న ప్లాంట్ కానీ చాలా హార్వెస్ట్ వచ్చింది. సో అందుకనే ఈసారి నేనేమనుకున్నాను అంటే మేబీ రైజ్డ్ బెడ్లో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల అది ఫ్రీగా పెరిగి మాకు మంచి హార్వెస్ట్ వచ్చిందేమో అని ఈసారి నేను పాట్స్ అండ్ రైజ్డ్ బెడ్స్ రెండిట్లో వేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే నార్మల్గా ఏమనిపించేది అంటే రైజ్డ్ బెడ్లో వేస్తే 9 months క్రాప్ కదా, బోల్డ్ అంత స్పేస్ చాలా టైం వరకు టైఅప్ అయిపోతుంది, ఇంక నేనేం గ్రో చేసుకోలేను అని అనిపించింది. బట్ ఈసారి మాత్రం మీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను అండ్ మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ రైజోమ్స్ అన్ని హార్వెస్ట్ చేయడానికి మాకు ఒక కపుల్ ఆఫ్ అవర్స్ టైం పట్టింది బిట్వీన్ ఆల్ ద బెడ్స్ చేయడానికి. అండ్ రైజోమ్స్ అన్ని హార్వెస్ట్ చేశాక మేము ఏం చేసామంటే వాటర్లో రైజోమ్స్ని ఓవర్ నైట్ నానబెట్టాము. సో నేను సాటర్డే రోజు హార్వెస్ట్ చేసాము. సో ఓవర్ నైట్ నానబెట్టి అప్పుడు సండేకి అయిపోతుంది కదా, సో అదంతా వాటర్లో ఓవర్ నైట్ సోక్ అయిపోయాక డర్ట్ అంతా లూజ్ అయిపోయింది. ఇలా అయితే ఎక్కువ వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అని నాకు అనిపిస్తుంది. అట్లా సోక్ చేసి మొత్తం అంతా కొంచెం బ్రష్ తోటి ఈజీగా క్లీన్ చేసేసాక దాన్ని జస్ట్ ఇంకొక క్విక్ రిన్స్ ఇచ్చేసి మా డెక్ ఏరియాలో సండే రోజు మొత్తం అంతా ఇలా క్లాత్ వేసేసి క్లాత్ పైన ఆరడానికి పెట్టేశాము. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మాకు జూలై చాలా కోల్డ్ మంత్, నేను అందుకనే ఇలా ఓపెన్ ఏరియాలో ఒక క్లాత్ వేసేసి పెట్టాను. మీరు కనుక హ్యూమిడ్ వెదర్లో ఉన్నా కొంచెం వేడిగా ఉన్నా కూడా ఈ పని మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే రైజోమ్స్ డ్రై అవుట్ అయిపోతాయి. మేం చేసాము, ఎందుకు అంటే మాకు చాలా చల్లగా ఉండింది, ఒక ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంటాయన్న ఉద్దేశంతో నేను బయట వదిలేసాను. మాకేమో వీకెండ్స్ చేయడానికే నాకు కుదురుతుంది, నేను వర్క్ అండ్ పిల్లలతో వీటన్నిటితోటి. సో మేము ఆల్మోస్ట్ ఇది 1 week ఇలా వదిలేసాము. నేనైతే స్ట్రాంగ్లీ ఇది సజెస్ట్ చెయ్యను, మాకేదో వెదర్ వల్ల లక్గా మేము వదిలేసాం. కానీ మీరు అట్లీస్ట్ ఒక క్లాత్ ఏదైనా ఒక తడి బట్టనో లేదంటే ఇసుకలోనో దీన్ని స్టోర్ చేసుకుంటే బెస్ట్. సో ఇవి ఇలా ఎండాక సో ద ఫాలోయింగ్ వీక్ సాటర్డే అంటే 7 days తర్వాత నేను ఇంకొక జస్ట్ ఫైనల్ రిన్స్ ఇచ్చేసాను టర్మరిక్కి. ఆ రూట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఆ రూట్స్ అన్నీ కూడా కట్ చేసేసి ఇంకొక ఫైనల్ రిన్స్ ఇచ్చి ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకొని ఇది మా అత్తగారు చెప్పిన టెక్నిక్ అండి. ఆవిడ ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వస్తారు. సో ఆవిడ వాళ్ళ చిన్నప్పుడు ఎలా పసుపు వాళ్ళు స్టోర్ చేసి దాన్ని పౌడర్ చేసుకునే వాళ్ళు నాకు చెప్పారు. ఎందుకంటే నాకు కూడా ఇంత పసుపు రావడం ఇదే ఫస్ట్ టైము. సో ఆవిడ ఏం చెప్పారంటే పసుపుని బాయిల్ చేసి ఆ తర్వాత ఎండబెడితే ఆ తర్వాత మిల్లుకి వేసుకుంటే గనక అప్పుడు పసుపు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, ప్లస్ కలర్ కూడా రీటైన్ అవుతుందని చెప్పారు. సో నేను అందుకని ఏం చేశానంటే ఇక్కడ దుంపల్ని తీసుకొని వెళ్ళి కడిగేశాక బాయిలింగ్ వాటర్లో 20 to 25 minutes నేను వాటర్ బాయిల్ చేసి వాటర్లో ఉడకబెట్టాను. ఎంతవరకు అంటే మెత్తగా మ్యాష్ అయిపోయే వరకు కాదు, అంటే మనకు పట్టుకుంటే ఇంకా కొద్దిగా ముక్కలాగా తగలాలి కానీ ముష్ అయిపోకూడదు అనమాట. సో అంతవరకు పెట్టాను. అంటే ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను 20 minutes టైమర్ పెట్టుకొని అక్కడే స్టవ్ దగ్గర నుంచున్నాను. చాలా గిన్నెలు చేయకుండా, అంటే చిన్న ఫ్యామిలీ కదండి, చిన్న గిన్నెలు ఉంటాయి. సో నేను ఒక 4 batches కింద డివైడ్ చేసుకున్నాను పసుపుని. 2 గిన్నెలు పెట్టేసుకొని 2 గిన్నెల్లో 20 minutes బాయిల్ చేశాను. ఆ తర్వాత ఈ బ్యాచ్ డ్రైన్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ బ్యాచ్ వేసేసాను. చేసేసాక ఇది అయిపోయాక అవి కొంచెం చల్లారనిచ్చాను, ఒక 10 minutes అట్లా చల్లారాక దాన్ని థిన్గా స్లైస్ చేసుకుంటాను. ఇది ఎందుకు చేశాను అంటే మీరు ఒకవేళ మీకు మిల్ ఆప్షన్ ఉంటే, అంటే పిండి మరలాగా అలా మీకు ఏదైనా ఆప్షన్ ఉంటే ఇలా థిన్ స్లైసెస్ అవసరం లేదు. కానీ మాకు ఏంటంటే నేను దీన్ని ఇంట్లోనే గ్రైండ్ చేయబోతున్నాను. సో అందుకని నేను థిన్గా దీన్ని చిప్స్ లాగా సన్నగా, ఎంత కుదిరితే అంత వీలైనంత సన్నగా నేను స్లైస్ చేసుకున్నాను. ఇలా స్లైస్ చేశాక నేను దీన్ని ఎండబెడతాను. ప్లస్ నేను మీకు చెప్పాను కదా మాకు ఇది పీక్ వింటర్ సీజన్, సో మాకు ఎండ రావడం కూడా చాలా కష్టం. సో అందుకని నేను ఇలా అయితేనే మాకు మినిమం ఎండలో కూడా అవుతాయి అని, అంటే ఎండుతాయన్న ఉద్దేశంతో ఇలా స్లైస్ చేసుకున్నాను. అసలు నా లక్ ఎంత బీభత్సంగా ఉంది అంటే సాటర్డే నైట్ స్లైస్ చేశానా,
సండే రోజు అసలు వింటర్‌లో మాకెప్పుడూ లేనిది 25-26 డిగ్రీస్ టెంపరేచర్ ఉండింది. అసలు నా ఆనందానికి అవధులు లేవు. గట్టిగా అనుకున్నట్టున్నాను ఈసారి పసుపు కావాలని. దేవుడు, నేచరు అన్నీ నాకు కోఆపరేట్ చేశాయి. స్లైస్ చేసేసాను, అన్నీ రెడీ అయిపోయాయి. అదంతా సన్ డ్రైకి పెట్టేశాను ఆ ఫాలోయింగ్ డే సండే. మీరిక్కడ చూసినట్టయితే ఈవినింగ్‌కి ఆల్మోస్ట్ 80% డ్రై అయిపోయాయి. ఇంకా ఆ తర్వాత డేస్ వెదర్ అంతా చల్లగా ఉండింది. మాకు అవెన్‌లో మాకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవెన్. ఈ అవెన్‌లో మాకొక జెంటిల్ బేక్ అనే ఆప్షన్ ఒకటుందనమాట. సో, ఈ ఆప్షన్‌కి మేము నార్మల్‌గా ఇంకేమైనా గూడా డీహైడ్రేట్ చేయాలంటే యూజ్ చేస్తాము. సో, 20% మాత్రమే ఉంది కాబట్టి నేను 50 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకొని జెంటిల్ బేక్ ఆప్షన్‌లో ఒక 2 అవర్స్ బేక్ చేశాను. అంటే ఫస్ట్ 1½ అవర్ చేశాను. తర్వాత టెస్ట్ చేసుకొని ఇంకా కొంచెం చాలా ఇలా స్లైట్‌గా చెమ్మగా అనిపిచ్చాయి. అందుకని ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టాను, సరిపోయాయి. ఇవి ఎంత ఎండాలి అంటే మనకి ఇలా చిప్స్ లాగా సౌండ్ రావాలనమాట. మీకు ఇక్కడ వినిపిస్తుండొచ్చేమో. సో, ఇలా వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఇట్లానే నేను ఒక బాక్స్‌లో ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసేసుకొని పెట్టి ఆ ఫాలోయింగ్ వీక్ సాటర్డే రోజు ఇంకా పౌడర్ గ్రైండ్ చేశాను. ఇది న్యూట్రిబులెంట్. మీరు గ్రైండర్ జార్‌లో కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. నేను చిన్న చిన్న బ్యాచెస్ చేశాను. ఎందుకంటే అది తొందరగా హీట్ అవుతుంది కూడా బ్లేడ్. స్పైస్ గ్రైండర్ బ్లేడ్ యూజ్ చేసి న్యూట్రిబులెంట్‌లో నేను పౌడర్ చేస్తాను. ఇంకా అసలు పౌడర్ చేసినప్పుడైతే మా ఇల్లు స్మెల్ చూడాలి అసలు మీరు. ఎంత బ్యూటిఫుల్‌గా ఆ కమ్మటి పసుపు వాసన భలే ఉండింది. అసలు ఈ కలర్ చూసారా? నేను దీనికి ఎటువంటి ఎన్హాన్స్‌మెంట్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎంత వైబ్రెంట్‌గా, అమేజింగ్‌గా ఉందో కదా అసలు బ్యూటిఫుల్‌గా. అంటే మీరు చూస్తే మీకు అనిపించవచ్చు, ఓ కపుల్ ఆఫ్ కిలోస్ పసుపు వచ్చింది, దాన్ని ఎండబెడితేనేమో 170 గ్రామ్స్‌కి ఎండింది పసుపు. అంటే ఒక హాఫ్ కిలోనేమో నెక్స్ట్ ఇయర్ కోసం దుంపలు తీసి పెట్టాను. మిగిలినవి బాయిల్ చేశాను. ఈ పెద్ద 200 పావు కిలో పసుపుకి ఏమిటి ఎక్సైట్మెంట్ అని అనిపిస్తుంది. కానీ నేను మీకు లాస్ట్ ఇయర్ పసుపు చూపిస్తాను. అది 22 గ్రామ్స్ వచ్చింది నాకు పసుపు. ఈసారి 10 టైమ్స్ మోర్ 200 గ్రామ్స్ పసుపు వచ్చింది. సో, అది అండి సంతోషం. అంటే ఒకేసారి ఇలా కిలోలు రావాలి అన్న ఆశ నాకు లేదు. గ్రాడ్యువల్‌గా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఒక సంవత్సరానికి సరిపడా పసుపు ఇంట్లోనే మేము గ్రో చేసుకొని మా వంటలో యూజ్ చేసుకోవాలనేది ఎండ్ టార్గెట్. ఈసారి పావు కిలో వచ్చింది కదా! ఇంకా నెక్స్ట్ టైం ఇంకా కాస్త ఎక్కువ. సో, మనం నేర్చుకుంటూ ఉండడం ప్లస్ గ్రో అవుతూ ఉండడం. అదే కదా ఇంపార్టెంట్ అయిన థింగ్. సో, అంతేనండి. చూసారు కదా! పసుపు నాటడం దగ్గర నుంచి హార్వెస్ట్ చేసుకొని మన ఓన్ పసుపు కట్టుకోవడం వరకు ఎంత బ్యూటిఫుల్‌గా జరిగిందో. పసుపు అందరూ ట్రై చేయాలండి గ్రో చేయడానికి. ఎంత ఈజీ ప్లాంటో, ఎంత ఫర్గివింగ్ ప్లాంటో అసలు. పెద్దగా మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ మట్టి బాగుండి కాస్త ఆర్గానిక్ మెన్యూరు, కంపోస్ట్ వేసుకుంటూ ఉంటే అసలు మీరు దాన్ని పట్టించుకోకపోయినా కూడా మీకు ఎంతో పంటనిస్తుంది. ఈసారి ఇక్కడ నేను మా బెడ్‌లో వేశాను పసుపు, ప్లస్ పాట్స్‌లో కూడా వేశాను. అండ్ మీరు గనక ఈసారి జర్నీని ఫాలో అయితే గనక మీకు ప్రతి స్టేజ్‌ని నేను చూపిస్తాను. గార్డెనింగ్ ఎంత ఈజీయో కూడా మీకు చూపిస్తాను. మీరు ఈజీగా మీరెలా గ్రో చేసుకోవచ్చో, ఈ టిప్స్, ట్రిక్స్ నేనెలా ఫర్టిలైజ్ చేస్తాను, ఇంకా మీరు ఇట్లాంటి ఎన్నో సోయింగ్ దగ్గర నుంచి హార్వెస్ట్ చేసి వాటిని యూజ్ చేయడం వరకు ఎలా మీరు గ్రో చేసుకొని మీరు సస్టైనబుల్ అవ్వచ్చు అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా జర్నీని ఫాలో అవ్వండి. మనం కలిసి గ్రో చేద్దాము. కలిసి ఇంట్లోనే పండించుకొని తిని దాన్ని ఎంజాయ్ చేద్దాము. ఇంకా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల మొక్క అయినా,
ఓ కూరగాయ మొక్కైనా ఏదో ఒకటి నాటేయండి. మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ